యష్మిపై పెరుగుతున్న నెగటివిటీ అట్ ద సేమ్ టైం నాగమణికంఠపై పెరుగుతున్న పాజిటివిటీ. మనం చూస్తూనే ఉండొచ్చు 'బిగ్ బాస్' తెలుగులో కన్నడ నుంచి ఎవరైతే యాక్టర్స్ వస్తున్నారో వాళ్ళు భయంకరమైన నెగటివిటీని మూటగట్టుకుంటున్నారు. లాస్ట్ సీజన్‌లో మనం చూసినట్టయితే 'శోభా శెట్టి' ఎంత నెగటివిటీ మూటగట్టుకున్నారో మనందరం చూసే ఉన్నాం. ఆవిడ ఒక కన్నడ యాక్ట్రెస్, సీరియల్ యాక్ట్రెస్. సో, ఆ 'శోభా శెట్టి' ఇప్పుడు మళ్ళీ వచ్చిందా అని చెప్పి చాలామంది జోక్స్ వేసుకుంటున్నారు యష్మి రూపంలో. యష్మి రూపంలో మళ్ళీ 'శోభా శెట్టి' వచ్చిందని చెప్పి చాలామంది జోక్స్ వేసుకుంటున్నారు. ఎందుకంటే యష్మి గత టాస్క్‌లో లాస్ట్ వీక్ ఒక టాస్క్ జరిగిన క్రమంలో ఓవర్ సెలబ్రేట్ చేసుకుంది, ఓవర్ రియాక్ట్ అయింది, హౌస్‌మేట్స్ పట్ల అవమానకరంగా బిహేవ్ చేసిందని చెప్పి చాలామంది ఆడియన్స్ ఫీల్ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ నాగార్జున కూడా యష్మిని ఈ విషయంలో క్వెషన్ చేశారు. ఆమె కాస్త ఎమోషనల్ అయ్యారు. యష్మి ఆ టైంలో సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డారు. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక టాస్క్‌లో భాగంగా ఆ వెయిట్ అనలైజ్ చేసే క్రమంలో యష్మి ఆమె మాటల్ని ఆమె కాంట్రడిక్ట్ చేసుకుందనే అంశాన్ని నాగమణికంఠ అండ్ సీత ఇద్దరు కూడా బట్టబయలు చేశారు. నాగార్జున కూడా ఆ విషయాన్ని బాగా హ్యాండిల్ చేశారు. సో, నాగార్జున హోస్టింగ్ తర్వాత యష్మిపై భయంకరమైన నెగటివిటీ పెరిగిపోయింది. అట్ ద సేమ్ టైమ్ ఇవాళ నామినేషన్స్ ప్రోమో వచ్చింది ఇందాకే. ఆ నామినేషన్స్ ప్రోమోలో కింద కామెంట్స్ చూసినట్టయితే యష్మిపై ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా యష్మి ఎలిమినేట్ బటన్. 'శోభా శెట్టి' కంటే యష్మి ఇంకా దారుణంగా ఉంది కదా! 'శోభా శెట్టినే బెటర్. అసలు యష్మి హౌస్‌లో ఉండకూడదు. అండ్ నాగమణికంఠ ఇంకా లాజికల్ సెన్స్‌తో యష్మిని ఇంకా ఎక్స్‌పోజ్ చేస్తున్నాడు. సో, నాగమణికంఠపై ఇంకా పాజిటివిటీ పెరుగుతుంది అని చెప్పి చాలామంది కామెంట్స్ రూపంలో పెడతారు. సో, ఇదంతా చూస్తుంటే అర్థమవుతుంది. నెక్స్ట్ ఎలిమినేటింగ్ కంటెస్టెంట్ ఖచ్చితంగా యష్మి అవుతుంది అనడంలో ఎలాంటి సందేహాలు లేవండి. సో, అంత నెగటివిటీ దాగుంది యష్మి. ఖచ్చితంగా ఈ వీక్‌లో ఆమె తన మాట తీరు గాని, ఆ వ్యవహార శైలి గాని మార్చుకోకపోతే ఖచ్చితంగా ఆమె ఈ 'బిగ్ బాస్' కెరీర్ పైన, 'బిగ్ బాస్' జర్నీ పైన ఇంపాక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. అట్ ద సేమ్ టైమ్ నాగమణికంఠని ఫస్ట్ వీక్ చూసిన అందరూ కూడా అతను ఎవరితను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది ఖచ్చితంగా ఇతను ఫస్ట్ 2 వీక్స్‌లో ఎలిమినేట్ అయిపోతాడని చెప్పి చాలామంది ఫీల్ అయ్యారు. కానీ నాగమణికంఠ రైట్ నౌ తన గేమ్ ఎలా మార్చుకున్నాడంటే ఫిజికల్ టాస్క్‌లు పక్కన పెట్టండి. ఫిజికల్ టాస్కుల్లో నాగమణికంఠ పెద్ద ఆడింది లేదు. పెద్ద ప్రూవ్ చేసుకుంది లేదు. కానీ తన యొక్క లాజికల్ సెన్స్‌తో ఏవైతే లాజిక్స్ మాట్లాడుతున్నాడో, ఏవైతే ఆర్గ్యుమెంట్స్ మాట్లాడుతున్నాడో ఖచ్చితంగా నాగమణికంఠ ప్రతి ఒక్క ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నాడు. సో, అలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నామినేషన్ ప్రోమోలో కూడా నాగమణికంఠ ఏవైతే పాయింట్స్ తీశాడో అవి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా యెస్ నాగమణికంఠ చెప్పేది కరెక్ట్ అని చెప్పి ఫీల్ అవుతున్నారు. సో, నాగమణికంఠ డే బై డే స్ట్రాంగ్ అవుతున్నాడు. అట్ ద సేమ్ టైమ్ యష్మి డే బై డే వీక్ అయిపోతుంది. నెగటివిటీ మూటగట్టుకుంటుంది. సో, రైట్ నౌ 'బిగ్ బాస్ 3' వీక్ 3లో ఏ కంటెస్టెంట్ ఏ ఫేజ్‌లో ఉన్నారనేది ఇది నా డీటెయిల్డ్ అనాలిసిస్. అండ్ మిగతా కంటెస్టెంట్స్ 'పృథ్వీరాజ్' కావచ్చు, 'ఆదిత్య ఓం' కావచ్చు, 'నైనిక' కావచ్చు అండ్ 'విష్ణుప్రియ' చాలామంది టాప్ కంటెస్టెంట్ ఫీల్ అవుతున్నారు. కానీ 'విష్ణుప్రియ' కూడా ఇప్పటిదాకా ఏమీ ప్రూవ్ చేసుకోలేదు అనే విషయం మనం పరిగణించవచ్చు. మనం భావించవచ్చు. అండ్ సీత కూడా స్ట్రాంగ్ కంటెస్టెంటే. సీత కూడా బాగా ఆడుతుంది. సో, అభయ్ వీళ్ళందరూ కూడా సోగానే ఇప్పటికీ ఫ్యాన్ బేస్ ఏం మూటగట్టుకోలేదు. వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ నేమ్ తీసుకురాలేదు. సో, వీళ్ళందరూ కూడా ఇంకా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాల్సిన అవసరం ఉంది. సో, రైట్ నౌ నెక్స్ట్ ఎలిమినేషన్ వచ్చేసి 'ఆదిత్య ఓం' కావచ్చు, లేకపోతే యష్మి కావచ్చు. వీళ్ళిద్దరిలోనే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా రైట్ నౌ భావిస్తున్నారు. ఇక నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరవుతారు? కామెంట్ సెక్షన్‌లో పంచుకోండి.